ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఆసియాన్కి సంబంధించి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఆసియాన్ అన్నటువంటిది బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఇది అమల్లోకి వచ్చింది. ఇందులో మెంబర్ కంట్రీస్ ఎన్ని అంటే 10 దేశాలు. ఏమేంటా 10 దేశాలు? మయన్మార్, లావోస్, వియత్నాం, కాంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, బ్రూనై మరియు ఫిలిప్పైన్స్. ఇవన్నీ ఆసియాన్లో సభ్యదేశాలు. అయితే ఈ 10 ఆసియాన్ సభ్యదేశాల యొక్క మార్కెట్లలో మన భారత సరుకులకి కావాల్సినటువంటి అవకాశాలు అనేవి ఉండట్లేదు. మనం చూస్తే ఆసియాన్తో భారతదేశానికి వాణిజ్య లోటు అంటే ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతూ వస్తుంది. మనం చూస్తే వాణిజ్య ఒప్పందం కింద ఆసియాన్ దేశాలైనటువంటి మలేషియా, ఇండోనేషియా నుంచి మన భారతదేశానికి పామాయిల్ అనేది దిగుమతి అవుతోంది. అలాగే వియత్నాం, మలేషియాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు మన దగ్గరికి వెళ్తున్నాయి. కానీ మన భారతదేశానికి చెందినటువంటి స్టీల్ కానివ్వండి, ఔషధాలు కానివ్వండి, వీటికి ఆసియాన్ మార్కెట్లో సరైనటువంటి ప్రవేశం అనేది లభించట్లేదు. దీనికి రాయితీలని, కోటాలనేసి, దిగుమతి నియంత్రణలనేసి ఇవన్నీ కూడా అడ్డంకిగా ఉన్నాయి. పైగా చైనాలో తయారైనటువంటి సెటాప్ బాక్స్ లాంటి వస్తువులు ఆసియాన్ దేశాల ద్వారా భారతదేశంలోకి వస్తున్నాయి. అంటే దీనివల్ల ఆసియాన్ దేశాలకు దక్కే సుంకాల రాయితీల్ని చైనా కూడా దక్కించుకుంటోంది. కాబట్టి ఈ సమస్యల్ని పరిష్కరించాలి అంటే 2009లో కుదిరినటువంటి ఈ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో 2009లో కుదిరింది, అమల్లోకి వచ్చింది మాత్రం 2010వ సంవత్సరం నుంచి. అయితే దీంట్లో కొన్ని మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా ఇండోనేషియాలో ఆసియాన్ భారత్ ఆర్థిక మంత్రుల సమావేశం అనేది జరిగింది. దీని ప్రకారం చూస్తే మనము 2025 కల్లా ఈ ఒప్పందాన్ని సమీక్షించాలి అనేటటువంటి ఒక అభిప్రాయానికి రావటం జరిగింది. ఇక్కడ ఈ వాణిజ్య ఒప్పందం పేరు గుర్తుపెట్టుకోవాలండి. దీని పేరు వచ్చేసరికి AITIGA అన్నటువంటిది. ఏంటి AITIGA అంటే? ఏషియాన్ ఇండియా గూడ్స్ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నటువంటిది. పేరు గుర్తుపెట్టుకోవాలి. AITIGA దేనికి సంబంధించింది అంటే మన భారతదేశానికి మరియు ఏషియానికి సంబంధించినటువంటి వాణిజ్య ఒప్పందం. ఇది ఎప్పుడు కుదిరింది? 2009లో. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2010వ సంవత్సరంలో. అయితే మనం చూస్తే నీతి ఆయోగ్ చెప్పినటువంటి వివరాల ప్రకారం 2010-2011లో ఆసియాన్తో భారత్కున్నటువంటి $500 కోట్ల వాణిజ్య లోటు 2016-17కు వచ్చేసరికి $1000 కోట్ల పెరిగింది. 2021-22కు వచ్చేసరికి $2500 కోట్ల పెరిగింది. అయితే 2022-23లో $4357 కోట్లకు పెరిగింది. అంటే ఆసియాన్కి భారత ఎగుమతుల కన్నా అక్కడి నుంచి మనకొచ్చే దిగుమతులు ఎక్కువ అవ్వటం వల్ల ఈ వాణిజ్య లోటు అనేటటువంటిది ఏర్పడింది. అయితే మనం ఆసియాన్ దేశాలతో సంబంధాలని పటిష్టపరుచుకోవాలి అంటే ఆర్థికంగానే కాకుండా హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ ఓషన్ వరకు భద్రతాపరంగా కూడా భారత్కి ఈ ఏషియాన్ అన్నటువంటిది చాలా అవసరం. ఇండో పసిఫిక్లో ముఖ్యంగా ఈ దక్షిణ చైనా సముద్రంలో చైనాకి అడ్డుకట్ట వేయాలి అంటే ఆసియాన్ సభ్యదేశాలైనటువంటి వియత్నాం, ఫిలిప్పైన్స్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. అయితే వియత్నాంకి భారతదేశం ఆయుధాలను విక్రయిస్తోంది. అంతేకాకుండా సౌత్ చైనా సీ అంటే దక్షిణ చైనా సముద్రంలో చమురు అన్వేషణ కాంట్రాక్ట్ని కూడా మన భారతదేశం పొందింది. అంతేకాకుండా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ వీటితో ఏర్పడినటువంటి క్వాడ్ కూటమి ఇండో పసిఫిక్లో చైనా యొక్క విస్తరణని అడ్డుకోవటానికి ఒక ప్రధాన సాధనంగా ఉపయోగపడుతుంది. అవునా? కాబట్టి భారత్ ఆసియాన్ చేపడుతున్నటువంటి ఈ సమీక్ష స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద వృద్ధికి తోడ్పడటంతో పాటు ఇటు ఉగ్రవాదాన్ని నిరోధించటం, పన్నుల ఎగవేత లాంటి వాటిని అరికట్టడానికి కూడా తోడ్పడుతుంది. అంతేకాకుండా సరుకుల యొక్క సరఫరా గొలుసుల భద్రతకి, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత వీటన్నింటికీ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పశ్చిమాసియా నుంచి ఇండో పసిఫిక్ దేశాలకి చమురు, సహజ వాయువు సరఫరా అవ్వటానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా ఆసియాన్ దేశాలు భారత్ మధ్య వివిధ రంగాల్లో సంబంధాలు అనేవి బలోపేతం చేసుకోవటం వల్ల ఇటు భారత్కి అటు ఆసియాన్కి కూడా ఉపయోగకరమే అనేసి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కార్చిచ్చులు, ఫారెస్ట్ ఫైర్స్కి సంబంధించి. దీన్నే దావా నలమని, దావాగ్ని అని, కార్చిచ్చు అనేసి ఇలా వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. అంటే ఏంటి కార్చిచ్చు అంటే? అడవుల్లో అతి త్వరగా వ్యాపించేటటువంటి అగ్ని ప్రమాదాలని మనం కార్చిచ్చు అని చెప్పచ్చు. అయితే ఈ కార్చిచ్చులకి కారణాలు ఏంటి అన్నటువంటిది ఇంపార్టెంట్. ఇందులోకి వచ్చేసరికి మనము న్యాచురల్ కాజెస్ అనేసి, మ్యాన్మేడ్ కాజెస్ అనేసి 2 రకాలుగా చెప్పచ్చు. న్యాచురల్ కాజెస్ అలాగే మ్యాన్మేడ్ కాజెస్ అనేసి. న్యాచురల్ కాజెస్ అంటే ఏమేమి చెప్తాము? అగ్నిపర్వతాలు బద్దలవ్వటం వల్ల, లేదంటే మెరుపులు లాంటి వాటి వల్ల ఈ యొక్క కార్చిచ్చులు అనేవి సంభవించవచ్చు. మరి మ్యాన్మేడ్ అంటే ఏంటి?
మానవుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ కార్చిచ్చులు సంభవించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అడవుల్లోకి వెళ్ళి సిగరెట్లు, బీడీలు కాల్చటం కానివ్వండి, అలాగే అడవులకి నిప్పు పెట్టడం కానివ్వండి, లేదంటే కొంత ప్రాంతాన్ని కాల్చివేయటం వల్ల మిగతా ప్రాంతాలకి అవి విస్తరిస్తూ వెళ్తాయి. అయితే రీసెంట్గా మనం చూస్తే అమెరికాలోని హవాయి ద్వీపంలో రీసెంట్గా వచ్చినటువంటి కార్చిచ్చు కానివ్వండి, అలాగే ఐరోపాలో చాలా దేశాల్లో ఇటీవల కార్చిచ్చులు అనేవి సంభవించాయి. వీటి వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అలాగే అడవి అనేది నాశనం అవుతుంది. అంటే ఫారెస్ట్ కవర్ అనేది తగ్గుతుంది, అందులో ఉన్నటువంటి బయోడైవర్సిటీ లాస్ అనేది జరుగుతుంది, అందులో ఉన్నటువంటి జంతువులు చనిపోతాయి. అంతేకాకుండా ఆ కార్చిచ్చు వల్ల వెలువడేటటువంటి పొగ ఏదైతే ఉంటుందో ఇది వాతావరణానికి హాని కలిగిస్తుంది. దానివల్ల వాయు నాణ్యత అనేటటువంటిది కూడా దెబ్బతింటుంది. అంటే ఫారెస్ట్ ఫైర్స్ వల్ల కొంతవరకు ప్రయోజనం అనేది ఉంటుంది చాలా తక్కువ అమౌంట్లో వచ్చినప్పుడు, కానీ తక్కువ కాలంలో ఎక్కువగా వ్యాపించి అక్కడ నివసించే జంతుజాలాన్ని, వృక్షజాలాన్ని అన్నింటినీ కార్చిచ్చు అనేటటువంటిది నాశనం చేస్తుంది. అయితే ఈ కార్చిచ్చులను మనము సర్ఫేస్ ఫైర్ అనేసి, అండర్ గ్రౌండ్ ఫైర్ అనేసి, గ్రౌండ్ ఫైర్ అనేసి ఇలా వివిధ రకాలుగా కేటగరైజ్ చేస్తాము. అయితే మన దేశంలో కూడా ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నాం చెప్పండి. ఎస్పెషల్గా మన భారతదేశంలో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి? ఒకటి, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ఫైర్స్ అనేసి 2018వ సంవత్సరంలో మనం స్టార్ట్ చేశాము. అలాగే మనం చూస్తే ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్ అన్నటువంటిది ఓన్లీ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అనమాట. అది కూడా స్టేట్స్కి అసిస్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ ఫారెస్ట్ ఫైర్స్ని డీల్ చేయడానికి. మరి ఈ ఫారెస్ట్ ఫైర్స్ నుంచి ఓవర్కమ్ అవ్వటానికి తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి? ఒకటి, ఈ సమ్మర్లో ఫైర్ని ప్రివెంట్ చేసేలాగా ఫారెస్ట్ లిటర్ని రిమూవ్ చేయటం, అలాగే ఫారెస్ట్ బౌండరీ ఏదైతే ఉంటుందో వాటిని సరిగ్గా చూసుకొని అక్కడంతా లిటర్ని క్లీన్ చేయటం వల్ల, అంతేకాకుండా ఈ ఫారెస్ట్ లైన్ని క్రియేట్ చేయటం ద్వారా ఏమవుతుంది, ఆ ఫారెస్ట్ ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకొక కంపార్ట్మెంట్కి ఆ ఫైర్ అనేది రాకుండా అది నివారించవచ్చు. అంతేకాకుండా ఫైర్ బ్రేక్స్ అనేసి ఏర్పాటు చేయటం, అలాగే సేఫ్ ప్రాక్టీసెస్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీస్ కానీ, కోల్డ్ మైన్స్ కానివ్వండి, ఆయిల్ స్టోర్స్ కానివ్వండి, కెమికల్ ప్లాంట్స్ కానివ్వండి, ఈవెన్ హౌస్ హోల్డ్ కిచెన్స్ కూడా వీటిలో సేఫ్గా ఉంచుకునేలాగా చూసుకోవటం. అంతేకాకుండా ఫైర్ ఏదైతే వస్తూ ఉంటుందో ఆ ఫైర్ ఫైటింగ్ టెక్నిక్స్ని, ఎక్విప్మెంట్ని తీసుకోవటం, ఫైర్ రెడ్యూసింగ్ ఎక్విప్మెంట్ని మనము తీసిపెట్టడం ద్వారా ఫారెస్ట్ ఫైర్స్ని కొంతవరకు నివారించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలని రాష్ట్రీయ పోషణ్ మాహ్ లేదా నేషనల్ న్యూట్రిషన్ మంత్గా నిర్వహిస్తూ ఉంటాము. అయితే ఈ సంవత్సరం అంటే 2023లో ఇప్పుడు జరుపుకునేటటువంటి ఈ రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏదైతే ఉందో ఇది 6వది. మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఈ రాష్ట్రీయ పోషణ్ మాహ్ని సెలబ్రేట్ చేస్తుంది. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద ఇంతకుముందు మొత్తం 19 స్కీమ్స్ ఉంటే వాటిని ఇప్పుడు 3 స్కీమ్స్లో సబ్జ్యూమ్ చేయటం జరిగింది. అందులో సాక్షం అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0లో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ అన్నటువంటి ఈ ఇనిషియేటివ్ని ఇందులో చేర్చారనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఏంటి, లైఫ్ సైకిల్ అప్రోచ్ ద్వారా ఈ మాల్ న్యూట్రిషన్ని ట్యాకిల్ చేయాలన్నటువంటి ఆబ్జెక్టివ్తో ఈ సంవత్సరం ఈ నేషనల్ న్యూట్రిషన్ మంత్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే నార్మల్గా మనం చూస్తే ఈ న్యూట్రిషన్కి సంబంధించి హ్యూమన్ లైఫ్ స్టేజెస్లో అవేర్నెస్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ టైంలో, ఇన్ఫాంట్గా ఉన్నప్పుడు, చైల్డ్హుడ్ టైంలో, అలాగే అడోలసెంట్ టైంలో కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయటం అనమాట, న్యూట్రిషన్ తీసుకోవాలి అన్నట్టుగా. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే సుపోషిత్ భారత్, సాక్షర్ భారత్, అలాగే సశక్త్ భారత్ అన్నటువంటిది. అంటే మీనింగ్ ఏంటి అంటే న్యూట్రిషన్ రిచ్ ఇండియా, ఎడ్యుకేటెడ్ ఇండియా, ఎంపవర్డ్ ఇండియా అన్నటువంటి థీమ్తో ఈసారి ఈ మంత్ని రాష్ట్రీయ పోషణ్ మాహ్గా మనం జరుపుకుంటూ ఉన్నాము. అయితే ఇక్కడ మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ఏం చెప్తోంది, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంపొందించటం, ఆరోగ్య స్థాయిల్ని మెరుగుపరచటం అన్నటువంటిది స్టేట్కు ఉండేటటువంటి ఒక ప్రధాన కర్తవ్యం అన్నట్టుగా చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆదిత్య L1 ప్రయోగానికి సంబంధించి. ఈ ఆదిత్య L1 మిషన్ని PSLV C-57 ద్వారా ఇస్రో సెప్టెంబర్ 2వ తేదీన అంటే రేపటి రోజున దీనిని ప్రయోగించబోతోంది. ఎప్పుడు? పొద్దున 11:50కి. ఎక్కడి నుంచి? తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. దానికి ఇవాల్టి నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమవుతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పార్లమెంట్ యొక్క ప్రత్యేక భేటీకి సంబంధించి. నార్మల్గా ఒక సంవత్సరంలో పార్లమెంట్ 3 సార్లు సమావేశమవుతుంది. బడ్జెట్ సెషన్ అనేసి, మాన్సూన్ సెషన్ అనేసి, అలాగే వింటర్ సెషన్ అనేసి. అయితే ఆర్టికల్ 85 ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం పార్లమెంట్ సంవత్సరానికి కనీసం 2 సార్లైనా కలవాలి. అంతేకాకుండా 2 సెషన్స్కి మధ్య మ్యాక్సిమం గ్యాప్ అనేది 6 నెలలకు మించకూడదు అన్నట్టుగా చెప్తుంది. అయితే ఈ సంవత్సరం రీసెంట్గానే మనకి మాన్సూన్ సెషన్ అన్నటువంటిది కంప్లీట్ అయింది, అవునా? అయితే ఇప్పుడు ఒక ప్రత్యేక సెషన్ అన్నటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకని అంటే, ఈ ప్రత్యేక సెషన్ని ఇలా ఏర్పాటు చేయడం అనేది ఇది తొలిసారా అంటే కాదు. మనం చూస్తే ప్రత్యేక సమావేశాలు 2017 జూన్లో మనకి జిఎస్టీ తీసుకొచ్చేటప్పుడు జరిగింది. అంతేకాకుండా 50వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 1997లో 6 రోజుల పాటు ఇలాంటి సమావేశాలు జరిగాయి. అలాగే క్విట్ ఇండియా ఉద్యమానికి 50 ఏళ్ళైన సందర్భంగా 1992లో కూడా ఇలాంటి ప్రత్యేక సమావేశాలు అనేవి జరిగాయి. అలాగే 1972లో స్వాతంత్ర దినోత్సవ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆగస్టు 14, 15వ తేదీన అర్ధరాత్రి కూడా పార్లమెంట్ ప్రత్యేక సమావేశం అనేది జరిగింది. అయితే ఈసారి ఈ నెల 18వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహించబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎందుకని ఈ ప్రత్యేక భేటీ? ఇదిగో ఈ బిల్లుల్ని ఆమోదించటానికేనా? ఏ బిల్లులు? 1 నేషన్ 1 ఎలక్షన్ అని, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమ్మడి పౌర స్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు, వీటన్నింటినీ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది అన్నటువంటి ఒక చర్చ ఉంది. అంతేకాకుండా మనం చూస్తే ఈసారి నవంబర్, డిసెంబర్లో తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అయితే వీటితో పాటు సార్వత్రిక ఎన్నికల్ని కూడా ముందే నిర్వహించాలి అన్నటువంటి ప్రతిపాదన మీద కూడా చర్చ అనేది జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక భేటీకి ఒక ప్రత్యేకత అనేది సంతరించుకుంది. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 22 దాకా జరిగే ఈ సమావేశాలు పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభకు వచ్చేసరికి 17వ లోక్సభ ఇది. 17వ లోక్సభకి ఇప్పుడు 13వ సెషన్, రాజ్యసభకు అయితే 261వ సెషన్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రైల్వే మంత్రిత్వ శాఖలో చాలా కీలకమైనటువంటి రైల్వే బోర్డుకి మొదటిసారిగా చైర్పర్సన్గా ఒక మహిళ నియమితులయ్యారు. ఎవరు ఈమె? జయవర్మ సిన్హా. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్కి చెందినటువంటి ఈమె ఈ సంవత్సరం జనవరి 25వ తేదీన రైల్వే బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. అయితే ఇప్పుడు చైర్పర్సన్గా ఎన్నికవటం జరిగింది. చూడండి, సెప్టెంబర్ 30వ తేదీనే ఆమె పదవీ విరమణ చేయబోతూ ఉన్నా కూడా పునర్నియామకానికి సంబంధించి అక్టోబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు ఈమె ఇదే పదవిలో కొనసాగుతారు. మనం చూస్తే 1951 నుంచి ఈ రైల్వే బోర్డు అనేది అమల్లోకి వస్తే అప్పటి నుంచి చైర్మన్గా బాధ్యతలు వహిస్తూ ఉన్నది మొత్తం పురుషుడే. ఇప్పుడు తొలి మహిళగా ఈమె రికార్డు సృష్టించబోతున్నారు. ఇప్పటిదాకా 45 మంది ఈ పదవిలో ఉంటే ఆ 45 మంది కూడా పురుషులే. మనం చూస్తే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఢాకాలో భారత హై కమిషన్లో ఈమె 4 ఏళ్ల పాటు రైల్వే సలహాదారుగా పనిచేశారు. ఆమె హయాంలోనే కోల్కతా ఢాకాల మధ్య మైత్రి ఎక్స్ప్రెస్ అనేది ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోవాలి ఈ బిట్, మైత్రి ఎక్స్ప్రెస్ ఏ దేశాల మధ్య అంటే భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఏ ప్రాంతాలని కలుపుతూ అంటే కోల్కతా మరియు ఢాకా, ఈ 2 ప్రాంతాలని కలుపుతూ తీసుకొచ్చినటువంటి ఎక్స్ప్రెస్ ఈ మైత్రి ఎక్స్ప్రెస్ అన్నటువంటిది. అలాగే ఈమె పేరు కూడా గుర్తుండాలి, జయవర్మ సిన్హా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రామన్ మెగసెసే అవార్డుకి సంబంధించి. ఈ అవార్డుని ప్రతి సంవత్సరం మెగసెసే జయంతి అయినటువంటి ఆగస్టు 31వ తేదీన ప్రకటించడం జరుగుతుంది. అయితే ఏ రంగాలకి ఈ అవార్డుని ఇస్తారు అంటే 1 పబ్లిక్ సర్వీస్, 2 కమ్యూనిటీ సర్వీస్, జర్నలిజం, లిటరేచర్, క్రియేటివ్ ఆర్ట్స్, అలాగే ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులకి ఈ రామన్ మెగసెసే అవార్డుని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ అవార్డుని నాన్ ఏషియన్ ఆర్గనైజేషన్స్కి, ఇన్స్టిట్యూట్స్కి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ రామన్ మెగసెసే అవార్డుని ఆసియాకి సంబంధించినటువంటి నోబెల్ బహుమతిగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి అవార్డుకి ఒక భారతీయ వైద్యుడు ఎంపిక అవ్వటం జరిగింది. మనం చూస్తే ఎలాంటి సదుపాయాలు లేనటువంటి గ్రామీణ ప్రాంత క్యాన్సర్ రోగులకి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ రవి కన్నన్, ఈయనకి ఈ పురస్కారం రావటం జరిగింది. చూడండి, ఈయనతో పాటు ఇంకా ఎవరెవరికి ఈ అవార్డు రావటం జరిగింది? ఒకరు రవి కన్నన్, 2వ వ్యక్తి యూజినియో లెమోస్, 3వ వ్యక్తి మిరియామ్ కొలోనెల్ ఫెర్రర్, అలాగే 4వ వ్యక్తి కొర్వి రక్షాంత్. ఈ నలుగురికి కూడా ఈ సంవత్సరం రామన్ మెగసెసే అవార్డు అనేది రావటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా జపాన్లో ఉన్నటువంటి ఫుకుషిమా దైచి అణు కర్మాగారం నుంచి శుద్ధి చేసినటువంటి అణుధార్మిక నీటిని సముద్రంలోకి కలిపే ప్రక్రియ అనేది ప్రారంభమైంది. రాబోయే 30 ఏళ్ల పాటు ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. అయితే దీని మీద మిగతా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. చైనా అయితే ఈ జపాన్కి సంబంధించినటువంటి సీ ఫుడ్ మీద బ్యాన్ని వేయటం జరిగింది. ఆ నేపథ్యంలో సముద్రపు చేపని జపాన్ ప్రధాని తిన్నారు. ఈ అణు వ్యర్థ జలాల మీద ఆందోళన అక్కర్లేదు, చూడండి నేను కూడా తింటున్నాను, ఇలా బ్యాన్ వేయటం అనేది తగదు అన్నట్టుగా ఇక్కడ సముద్రపు చేపని తినటం జరిగింది. ఈ నేపథ్యంలోనే జపాన్లోని అమెరికా రాయబారి కూడా టోక్యో మార్కెట్లో సముద్ర ఆహారాన్ని తిని చైనా నిషేధం సరికాదు అన్నట్టుగా విమర్శించటం జరిగింది. మనం చూస్తే 2011వ సంవత్సరంలో జపాన్లో వచ్చినటువంటి సునామీ కారణంగా అక్కడ ఉన్నటువంటి ఈ ఫుకుషిమా దైచి అణు కర్మాగారం నుంచి అణుధార్మిక నీరు అనేది లీకేజ్ అవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలో మనం చూస్తే దాదాపు 1000కి పైగా ట్యాంకుల్లో నీటిని నిల్వ ఉంచారు. వాటిని ఇప్పుడు సముద్రంలోకి వదులుతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో తొలిసారిగా రైలు మార్గంలో కంకర్రాళ్ళు లేకుండా పూర్తిగా కాంక్రీట్ స్లాబ్లతోనే రైలు మార్గాన్ని నిర్మిస్తూ ఉన్నారు. చూడండి, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్నటువంటిది దీన్ని ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్లో భాగంగా దీన్ని సిద్ధం చేస్తోంది. మనం చూస్తే సూరత్ నుంచి ఈ పనులు అనేవి మొదలవుతూ ఉన్నాయి. సూరత్ హెచ్ఎస్ఆర్ స్టేషన్ నుంచి ఈ పనులు అనేవి మొదలవుతూ ఉన్నాయి. అలా ఈ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ఫస్ట్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ట్రాక్ బెడ్ ఇదే అన్నమాట. ఇది ఆల్రెడీ జపాన్లో కూడా వాడుతూ ఉండేవాళ్ళు. అయితే మన దేశంలో ఇలా జే స్లాబ్ బ్యాలాస్ట్లెస్ ట్రాక్ సిస్టమ్ని తీసుకురావటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. బ్యాలాస్ట్లెస్ అంటే కంకర రాళ్ళు లేనటువంటి అనేసి అర్థం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి మనం చూస్తే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 3 విడతలుగా 2,000 రూపాయలని ప్రతి విడతలోనూ ఇవ్వటం జరుగుతుంది రైతులకి. అయితే దానికి అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అని పెట్టేసి ఈ 6,000 రూపాయలకి అదనంగా ఇంకో 7,500 రూపాయలని కలిపి మొత్తం 13,500 రూపాయలని ఫార్మర్స్కి అందించడం జరుగుతోంది. అయితే ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధుల్ని ఇవాళ ప్రభుత్వం ఇస్తోంది. మొత్తం మనం చూస్తే 146,324 మంది లబ్ధిదారులకి ఇవాళ 109.74 కోట్ల రూపాయలను ఇస్తోంది. అంటే ఒక్కొక్క రైతు బ్యాంక్ అకౌంట్లో ఇవాళ 7,500 వరకు జమ అవుతోంది. ఆ నేపథ్యంలోని ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొకటి ఏంటి అంటే అగ్రికల్చర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మిగతా పథకాలని కనుక మనం చూస్తే చూడండి, వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అన్నటువంటిది, అలాగే రైతు భరోసా కేంద్రాలు, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, అలాగే ఇన్పుట్ సబ్సిడీని అందించడం, 0 వడ్డీ పంట రుణాలనేసి, అలాగే 9 గంటల ఉచిత విద్యుత్, అలాగే ఆక్వా ఫార్మర్స్కి పవర్ సబ్సిడీస్ ఇవ్వటం, అమూల్ అన్నటువంటిది డైరీ సెక్టార్కి సంబంధించి డైరీ కోఆపరేటివ్ సొసైటీ అనమాట. దీంతో ఒక ఎంఓయూ కూడా కుదుర్చుకోవటం జరిగింది. వీటన్నింటి ద్వారా రైతులకి ఆర్థిక భరోసాని ఇవ్వటం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్స్ని అమలు చేస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి అంటే ఇప్పుడు తగ్గుతున్నటువంటి శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకోసం ఈ స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం లాస్ట్ టైం 5 రాష్ట్రాలని ఎంపిక చేసింది గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకటి. అయితే ఈ 5 రాష్ట్రాలు ఏంటి అనేసి మనం చూస్తే ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండవ రాష్ట్రం వచ్చేసరికి గుజరాత్, తర్వాత కర్ణాటక అన్నటువంటిది, అలాగే మహారాష్ట్ర, అలాగే కేరళ. ఈ 5 రాష్ట్రాల్లో కూడా జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఏర్పాటు చేయాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీటిని 25 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు క్లస్టర్స్గా విభజించి వివిధ రంగాలకు ఉపయోగించుకునేలాగా ప్రణాళికల్ని తీసుకొచ్చింది. అందులో ఫస్ట్ జనరేషన్ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పిలుస్తున్నటువంటి వీటిలో మొత్తం 12 రసాయనాలు, రిఫైనరీ, ఉక్కు పరిశ్రమల్లో ఉన్నటువంటి పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్రాజెక్టులు అయితే 3 భారీ రవాణా ప్రాజెక్టులు, ఇంకొక 3 సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్. వీటన్నింటిలోనూ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. మిగిలినటువంటి 7 ప్రాజెక్టులు మున్సిపాలిటీల్లో వ్యర్థాల నుంచి హైడ్రోజన్ని ఉత్పత్తి చేసేటటువంటివి. అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో వీటి ద్వారా 2025వ సంవత్సరం నాటికి
150 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవటం కోసమనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీ 2023ని రూపొందించింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. అంటే దీని ద్వారా గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారబోతోంది అనేసి ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి 2030 నాటికి మనం చేరాలి అనుకున్నటువంటి లక్ష్యాలు చూడండి. ప్రతి సంవత్సరం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది జరగాలి. అలాగే ఎలక్ట్రోలైజర్ కెపాసిటీ అనేది 60 నుంచి 100 గిగావాట్లకు పెరగాలి. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి 125 గిగావాట్లకు పెంచాలి అన్నట్టుగా. దీనికోసం మొత్తం 19,744 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇలా గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయటం ద్వారా మనము ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయల ఇంపోర్ట్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం కార్బన్ డైఆక్సైడ్ యాన్యువల్ ఎమిషన్స్ని 50 మిలియన్ మెట్రిక్ టన్నులు తగ్గించుకోవచ్చు. 6 లక్షల జాబ్స్ని జనరేట్ చేసుకోవచ్చు. 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ని మన దేశానికి రప్పించవచ్చు. ఇవన్నీ కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క లక్ష్యాలు, అలాగే దీని ద్వారా ఉండేటటువంటి ప్రయోజనాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారత ఆర్థిక వృద్ధికి సంబంధించి అంటే మన జీడిపి వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు త్రైమాసికం అంటాం. ఒక త్రైమాసికం అంటే 3 నెలలు అనేసి, అవునా? అయితే ఈ త్రైమాసికంలో 7.8% వృద్ధి అనేది కనబరిచింది. మనం చూస్తే ప్రపంచంలో మరే దేశం కూడా ఈ స్థాయి వృద్ధిని నమోదు చేయలేదు. దాంతో వృద్ధి పెరుగుదల పరంగా మన భారతదేశమే మొదటి స్థానంలో ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి 4 నెలల్లో అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, అలా జూలై ముగిసే నాటికి ద్రవ్య లోటు అన్నటువంటిది మనం పెట్టుకున్నటువంటి లక్ష్యంలో 33.9%కి చేరింది. విలువ పరంగా చూస్తే 6.06 లక్షల కోట్లు. దీనికి సంబంధించి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఒక గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం మనం 2023-24లో ద్రవ్యలోటుని 17.86 లక్షల కోట్లకు తగ్గించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడిపిలో అంచనాలో ఇది 5.9%. మనం చూస్తే 2022-23లో ద్రవ్యలోటు జీడిపిలో 6.4%. అయితే ఈ సంవత్సరం 5.9% ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధిస్తాము అన్నట్టుగా గవర్నమెంట్ చెప్తోంది. అయితే ఫిస్కల్ డెఫిసిట్ లేదా ద్రవ్యలోటు అంటే ఏంటి? మన భారత ప్రభుత్వం యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత, టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వ ఆదాయం ఎంత, ప్రభుత్వ వ్యయం ఎంత అనేసి ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాన్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటాము. అంటే ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే డెఫిసిట్ అనేసి, ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే సర్ప్లస్ అనేసి పిలుస్తాము. అయితే మనం ఇప్పుడు డెఫిసిట్లో ఉన్నాం కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ అంటాము. ఇవి వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.